డెఫినిషన్స్, జోన్ ప్లేట్ కి సంబంధించిన డెరివేషన్స్ కూడా చెప్పుకున్నాం. సో ఈ క్లాస్ లో మనం జోన్ ప్లేట్ కి కాన్వెక్స్ లెన్స్ కి మధ్య సిమిలారిటీస్ డిస్సిమిలారిటీస్ కూడా చెప్పుకోవాలి. అంటే వాటి మధ్య ఏ థింగ్స్ సిమిలారిటీస్ గా ఉన్నాయి, ఏవేవి డిస్సిమిలారిటీస్ గా ఉన్నాయి అనేవి డిస్కస్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమిలారిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే కాన్వెక్స్ లెన్స్ అయినా కాన్కేవ్ లెన్స్ అయినా ఏవైనా సరే లెన్సెస్ అయితే లెన్సెస్ జోన్ ప్లేట్స్ కి మధ్య ఏవే పాయింట్స్ సిమిలర్ గా ఉన్నాయి అనేది ఫస్ట్ పాయింట్ చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రెండు కూడా కాన్వెక్స్ లెన్స్ అయినా సరే జోన్ ప్లేట్స్ అయినా సరే మనకి రియల్ ఇమేజెస్ ని ఫామ్ చేస్తాయి. ఫామ్ రియల్ ఇమేజెస్ ఫస్ట్ పాయింట్ మనకి ఏంటంటే రియల్ ఇమేజ్ ని ఫామ్ చేస్తాయని చెప్పుకుంటాం. ఏదైనా సరే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ని ఫామ్ చేస్తాం. అది కాన్వెక్స్ లెన్స్ అయినా సరే జోన్ ప్లేట్స్ అయినా సరే ఏదైనా సరే ఉన్నట్టుగానే చూపిస్తే తప్ప పొడుగ్గా ఉన్నదాన్ని పొట్టిగా చూపించడం అలా వేరియేషన్స్ ఏమీ చూపించవు. మనం ఏ ఆబ్జెక్ట్ అయితే తీసుకున్నామో ఆ ఇమేజ్ ని ఫామ్ చేయడాన్ని మనం రియల్ ఇమేజెస్ అని అంటాం. అది జోన్ ప్లేట్ అయినా సరే కాన్వెక్స్ లెన్స్ అయినా సరే. సో సెకండ్ పాయింట్ వచ్చేసి సేమ్ రిలేషన్ బిట్వీన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కి ఇమేజ్ డిస్టెన్స్ కి మధ్య సేమ్ రిలేషన్షిప్ ఫాలో అవుతుంది. సో ఆ విషయం లాస్ట్ క్లాస్ లో డెరివేషన్ లో చెప్పుకున్నా. అంటే 1/v - 1/u = 1/f అని లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సో కాన్వెక్స్ లెన్స్ కి ఏదైతే రిలేషన్ ఫాలో అవుతున్నామో సేమ్ అదే రిలేషన్ ఇక్కడ కూడా ఫాలో అవుతున్నారని చెప్తున్నారు అనమాట. అంటే 1/v - 1/u = 1/f అనే రిలేషన్ నే ఫాలో అవుతాయి. అది కాన్వెక్స్ లెన్స్ అయినా సరే జోన్ ప్లేట్ అయినా సరే ఏదైనా సరే ఈ రిలేషన్ నే ఫాలో అవుతాయి అని చెప్తారు అనమాట. అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఫోకల్ లెంత్ డిపెండ్స్ అపాన్ లాంబ్డా. రెండు కూడా రెండు ఫోకల్ లెన్స్ అంటే ఇక్కడ 1/v - 1/u = 1/f. సో ఈ ఫోకల్ లెంత్ ఎప్పుడు కూడా మనకి వేవ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుందంట. వేవ్ లెంత్ లాంబ్డా మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పుకున్నాం. సో ఆ విషయం కూడా మనం లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం. fr = some lambda by some ఈక్వేషన్ ఫాలో అవుతూ వచ్చింది జోన్ ప్లేట్ డెరివేషన్ లో. సో ఆ ఈక్వేషన్ మీరు పర్టికులర్ గా కన్సిడరేషన్ లో తీసుకున్నట్టయితే అక్కడ లాంబ్డా మీద వేవ్ లెంత్ మీద డిపెండ్ అవుతుందని లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. సో రెండు కూడా వేవ్ లెంత్ మీద డిపెండ్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా క్రోమాటిక్ ఎబరేషన్స్ వస్తాయట. సో ఈ ఎబరేషన్స్ అనేవి మీకు ప్రత్యేకించి ఒక చాప్టర్ ఉంది అవునా. ఎబరేషన్స్ అంటే మనకి ఇమేజెస్ లో బ్లర్నెస్ రావడం, అంటే బ్లర్ ఇమేజెస్ ఫామ్ అవడం, లేదంటే అన్డిస్టర్బ్డ్ ఇమేజెస్ డిస్టర్బెన్స్ అయిన ఇమేజెస్ ఫామ్ అవడం. ఉన్న ఆబ్జెక్ట్ ని క్లియర్ గా చూపించకుండా ఈ డస్ట్ ఇలా ఉన్నట్టుగా చూపించగలిగితే ఈ డస్ట్ ఇలా డస్ట్ లా కనపడుతుంది. అలా కాకుండా ఓన్లీ ఉన్నట్టుగా కాకుండా రకరకాల బ్లర్నెస్ లో చూపించినట్టయితే ఈ డస్ట్ కూడా సమ్ సైజ్ ఇలా ఇంక్రీజ్ అవడం లేదా సైజ్ ఇలా డిక్రీజ్ అవడం, లేదంటే ఎంత ఉన్న డస్ట్ కూడా ఇలా థిన్ గా కనిపించడం, అలాంటి వేరియేషన్స్ అన్ని కనిపిస్తాయి. సో అలాంటి వేరియేషన్స్ అన్ని కనిపిస్తే అది మనకి ఎబరేషన్స్ అని ఎబరేషన్ చాప్టర్ లో చెప్పుకున్నాం. యాక్చువల్ గా ఎబరేషన్స్ ఈస్ నథింగ్ బట్ డిస్టర్బెన్సెస్ అమ్మ. క్రోమాటిక్ ఎబరేషన్స్ అంటే మనకి కలర్ ఇమేజెస్ లో వచ్చే డిస్టర్బెన్సెస్. అదే ఎక్రోమాటిక్ ఎబరేషన్స్ అంటే ఏంటి మనకి బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ లో వచ్చే డిస్టర్బెన్సెస్. బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ తీసుకొని దాంట్లో బ్లర్నెస్ లేదా అందులో వచ్చేదాన్ని కన్సిడరేషన్ లో తీసుకుంటది ఎక్రోమాటిక్ ఎబరేషన్స్. అదే కలర్ ఆబ్జెక్ట్స్ లో కలర్ ఫొటోస్ లో మనకి ఏమైనా డిఫరెన్స్ లేదా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వచ్చేది మనకి క్రోమాటిక్ ఎబరేషన్స్. క్రోమాటిక్ అంటే కలర్ బ్లర్నెస్, ఎక్రోమాటిక్ అంటే బ్లాక్ అండ్ వైట్ బ్లర్నెస్. అదే డిఫరెన్స్. ఎందుకంటే మెయిన్ గా ఫోకల్ లెంత్ ఎవరి మీద డిపెండ్ అవుతుందంటే మనకి వేవ్ లెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది అవునా. ఇప్పుడు మనం ఈ చాప్టర్స్ అన్ని చదువుకుంటుంది లైట్ వేవ్స్ సౌండ్ వేవ్స్ గురించేనా. సో ఆ వేవ్స్ మనకి ట్రాన్స్వర్స్ నేచర్ లో ఉంటాయి అవునా. ప్రతిసారి ఈ విషయం చెప్పుకునేది. సో ఎప్పుడైతే వేవ్స్ ట్రాన్స్ఫర్ నేచర్ లో ఉంటాయో సర్ఫేస్ క్రస్ట్ కి వేవ్ లెంత్ అని చెప్పొచ్చు, లేదా ఈ పాయింట్ కి మధ్య వేవ్ లెంత్ అని చెప్పొచ్చు, లేదా ఈ దీనికి కూడా వేవ్ లెంత్ అని చెప్పొచ్చు. సో వేవ్ లెంత్ అంటే తెలిసిన విషయమే కదా, సర్ఫేస్ క్రస్ట్ కి మధ్య ఉన్న డిఫరెన్స్. సో ఇవన్నీ లాస్ట్ క్లాస్ నుంచి ఎప్పుడు చెప్పుకుంటున్నవే. సో వీటి మధ్య అంటే ఈ యాంప్లిట్యూడ్ కి మధ్య డిఫరెన్స్ నే మనం ఏమో చెప్తాం వేవ్ లెంత్ లాంబ్డా. వాటి ఫోకల్ లెంత్ ఎవరి మీద డిపెండ్ అవుతుందంట, వేవ్ లెంత్ మీద డిపెండ్ అవుతుందంట. అందువల్ల క్రోమాటిక్ ఎబరేషన్స్ కూడా ఫామ్ అవుతాయి రెండు లెన్స్ లా అని చెప్తున్నారు. ఎందుకు క్రోమాటిక్ ఎబరేషన్స్? మీకు విబ్జిఆర్ కలర్స్ ఫార్మేషన్ తెలుసు కదమ్మా. ఇప్పుడు సన్లైట్ ని ప్రిజం మీద ఫోకస్ చేస్తే 7 కలర్స్ కింద స్ప్రెడ్ అయిపోతుంది. మరి ఆ కలర్స్ ఏ ఆర్డర్ ని బేస్ చేసుకొని ఒక్కొక్కటి ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ లో వచ్చే వేవ్ లెంత్ ని బేస్ చేసుకొని బేస్డ్ ఆన్ వేవ్ లెంత్స్ విబ్జిఆర్ కలర్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఇప్పుడు వైలెట్ తీసుకున్నాం అనుకో లెస్ వేవ్ లెంత్, అదే రెడ్ తీసుకున్నాం అనుకో లాంగర్ వేవ్ లెంత్స్. అలా వేవ్ లెంత్స్ ని బేస్ చేసుకొని విబ్జిఆర్ కలర్స్ ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ వచ్చాం. ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో ఇలా. సో విబ్జిఆర్ కలర్స్ ఫార్మేషన్ అందుకోసం జరిగిందనమాట బేస్డ్ ఆన్ వేవ్ లెంత్స్ ఓకేనా. సో ఆ కలర్స్ లో డిఫరెన్సెస్ అంటే బ్లర్నెస్ కానీ కరెక్ట్ విజన్ కనిపించకపోతే అదేంటి మనకి క్రోమాటిక్ ఎబరేషన్స్. సో ఇది కాన్వెక్స్ లెన్స్ లోనైనా సరే జోన్ ప్లేట్ లోనైనా సరే. సో ఇదంతా మనకి సిమిలారిటీస్ గురించి డిస్కస్ చేస్తాం.
నెక్స్ట్ ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్ చూడండి, లెన్స్ ఇమేజ్ ఫార్మ్డ్ రిఫ్రాక్షన్. అంటే కాన్వెక్స్ లెన్స్ కానీ అది ఇమేజ్ ఫార్మ్ చేస్తుందంటే రిఫ్రాక్షన్ వల్ల ఫార్మ్ చేస్తుందంట. ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్ అయినా కాన్కేవ్ లెన్స్ అయినా నీకు ఆబ్జెక్ట్ కి ఇమేజ్ ఫార్మ్ అవ్వాలి. చూస్తున్న ఆబ్జెక్ట్ కి ఇమేజ్ కనిపించాలంటే మనకి ఖచ్చితంగా అక్కడ రిఫ్రాక్షన్ జరగాలి. అది కాన్వెక్స్ లెన్స్ కాన్కేవ్ లెన్స్ అంటే. మరి రిఫ్లెక్షన్ కి రిఫ్రాక్షన్ కి డిఫరెన్స్ ఏంటి? రిఫ్లెక్షన్ అంటే సేమ్ మీడియం లో జరిగితే, రిఫ్రాక్షన్ అంటే ఆపోజిట్ మీడియంస్ లో జరిగితే అది మనకి రిఫ్రాక్షన్. అది తెలిసిందే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం చూడండి, రిఫ్రాక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక మీడియం తీసుకున్నాను, అది మీడియం 1, ఇక్కడ మీడియం 2, ఇక్కడ మీరు ఒక అబ్స్ట్రికల్ ని ప్లేస్ చేశారు. అబ్స్ట్రికల్ అంటే సో ఈ అబ్స్ట్రికల్ కి లైట్ రే ని ఫోకస్ చేసినప్పుడు సేమ్ మీడియం లో జరిగితే రిఫ్లెక్షన్, సో ఆపోజిట్ మీడియం లో జరిగితే అది రిఫ్రాక్షన్. సో ఆబ్జెక్ట్ కి ఇమేజ్ ఫార్మ్ అయిందంట కాన్వెక్స్ లెన్స్ లోని కానీ కాన్కేవ్ లెన్స్ లో కానీ. ఏ ఫార్ములా ఏది యూజ్ చేసుకొని మెథడ్? డిఫ్రాక్షన్ యూజ్ చేసుకుంది. మరి జోన్ ప్లేట్ లో ఏ మెథడ్ యూజ్ చేసుకుంటుంది? డైఫ్రాక్షన్. డైఫ్రాక్షన్ అంటే ఏంటి? మనకి బెండింగ్ ఆఫ్ లైట్ రేస్. అంటే లైట్ రే డైరెక్షన్ ఇలా ఉంటే, సో లైట్ రేస్ డైరెక్షన్ ఇలా ఉంటే సమ్ ఇలా బెండ్ అవడం అనమాట. ఈ యాంగిల్ లో కానీ ఈ యాంగిల్ లో కానీ ఏ యాంగిల్ లోనైనా బెండింగ్ జరిగితే అది మనం ఏమని చెప్తాం? డైఫ్రాక్షన్. సో జోన్ ప్లేట్ లో డైఫ్రాక్షన్ ప్యాటర్న్, కాన్వెక్స్ కాన్కేవ్ లెన్స్ లో రిఫ్రాక్షన్ ప్యాటర్న్. సో సెకండ్ వన్, సేమ్ ఆప్టికల్ పాత్ బిఫోర్ రీచింగ్ ద ఇమేజ్ మెయింటైన్ అట్ లాంబ్డా ఇన్ జోన్ ప్లేట్. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ వేవ్ లెంత్ లాంబ్డా అన్న డిఫరెన్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటున్నాం. ఆ విషయం మనం ఎక్కడ చెప్పుకున్నాం? జోన్ ప్లేట్ డెరివేషన్ లోనే చెప్పుకున్నాం. సో జోన్ ప్లేట్ డెరివేషన్స్ లో చెప్పుకున్నాం క్లారిటీగా. అది సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, జోన్ ప్లేట్ డ్రా చేసినప్పుడు ఇలా డ్రా చేసామా, అవునా కదా? సో ఈ పర్టికులర్ వేవ్ లెంత్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఒక దానికి λ/2, ఒకటి 2 λ/2, పర్టికులర్ ఇది ఏమవుతుంది 3 λ/2. సో ఈ విషయం అంతా మనం జోన్ ప్లేట్ డెరివేషన్ లో చెప్పుకున్నాం, అవునా? అంటే దాని అర్థం ఏంటి? సక్సెసివ్ వేవ్ లెంత్స్ అంటే ఒక లైట్ రే, ఇప్పుడు ఈ డస్ట్ ఒక లైట్ రే అమ్మా, నా హ్యాండ్ ఒక లైట్ రే. ఈ లైట్ రేస్ అన్ని ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతే అది కాన్వెక్స్ లెన్స్. అలా కాకుండా ఈ లైట్ రేస్ అన్ని సమ్ యాంగిల్ మెయింటైన్ చేస్తూ, మీరు అబ్జర్వ్ చేశారా లేదా, ఈ డస్ట్ లో ఈ హ్యాండ్ సమ్ యాంగిల్ మెయింటైన్ చేస్తుంది. ఇలా ఒకే డైరెక్షన్ లో వెళ్తే అది కాన్వెక్స్ లెన్స్. అలా కాకుండా ఇలా సమ్ యాంగిల్ మెయింటైన్ చేస్తూ వేవ్ లెంత్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు మనకి జోన్ ప్లేట్స్ అన్నమాట. అంటే జోన్ ప్లేట్స్ లో వీటికి మధ్య డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. అదే కాన్వెక్స్ లెన్స్ లో అయితే రెండు ఒకే పాయింట్ దగ్గర కలుస్తాయి. అదే చెప్తున్నాడు. ఈ పాయింట్ కి మీనింగ్ అది. అంటే సేమ్ పాత్ డిఫరెన్స్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ d లాంబ్డా వాల్యూ జీరోస్ అన్నమాట, ఎక్కడ కాన్వెక్స్ కి కాన్కేవ్ లెన్స్ కి. మరి జోన్ ప్లేట్ కి ఖచ్చితంగా d లాంబ్డా వాల్యూస్ తీసుకోవాలి. అందుకే లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం లాంబ్డా ప్లస్ d లాంబ్డా క్యాలిక్యులేషన్ లో చెప్పుకున్నాం, గుర్తుందా? θ ప్లస్ dθ లాంబ్డా ప్లస్ d లాంబ్డా అని లాస్ట్ క్లాసెస్ లో ఆల్రెడీ చెప్పుకున్నా. ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుంది. అంటే 2 లైట్ రేస్, ఇప్పుడు డస్ట్ నా హ్యాండ్ 2 లైట్ రేస్ అనుకుంటే సేమ్ డైరెక్షన్ వెళ్తే అవి కాన్వెక్స్ లెన్స్ ఒకే పాయింట్ దగ్గర కలుస్తాయి. అలా కాకుండా సమ్ యాంగిల్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఇలా సమ్ యాంగిల్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే అది ఖచ్చితంగా జోన్ ప్లేట్స్. సో వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ n లాంబ్డాస్ ఉంటాయి చెప్తారు. సో మెయింటైన్ n లాంబ్డా చెప్తారు అనమాట. వేవ్ లెంత్ డిఫరెన్స్ మెయింటైన్ అవుతుంది. n అంటే ఇక్కడ మనకి వాల్యూస్ అమ్మ 0 1 2 3 4 అండ్ సో 0 కన్సిడరేషన్ లో తీసుకోకూడదు, 1 2 3 4 అండ్ సో అలా తీసుకో. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఇమేజ్ మోర్ బ్రైట్ ఇన్ కాన్వెక్స్ లెన్స్. ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ అన్న, అక్కడ నాకు ఇమేజ్ ఫామ్ అవుతుంది స్క్రీన్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ పోనీ ఇలా చూడండి, ఇది డస్ట్ ఆబ్జెక్ట్, దీని ఇమేజ్ ఇది మనకి నా బోర్డ్, ఈ గ్రీన్ కలర్ బోర్డ్ మనకి స్క్రీన్. ఈ ఆబ్జెక్ట్ ఉన్నట్టుగా కనపడితే అది రియల్ కరెక్ట్ ఇమేజెస్ ఫామ్ అవుతున్నట్టు. అలా కాకుండా బ్లర్నెస్ వస్తే అది ఎబరేషన్స్. అది కలర్ ఇది మనకి డస్ట్ ఓన్లీ, ఇదేమో ఒక సంథింగ్ గ్రీన్ కలర్ లో ఉంది కదమ్మా. ఈ కలర్ ఇమేజ్ లాగా స్క్రీన్ మీద కనపడితే అది రియల్ ఇమేజ్. అలా కాకుండా ఇది మనకి బ్లాక్ కలర్ వచ్చి మనకి వైట్ కలర్ అలా కనపడింది అనుకో, అది ఎక్రోమాటిక్ ఎబరేషన్స్. అదే ఉన్నట్టుగా ఈ గ్రీన్ లాగా ఈ చెక్క కలర్ లాగా ఉన్నట్టు కనపడితే మనకి క్రోమాటిక్ ఎబరేషన్స్, డిస్టర్బెన్సెస్ వస్తాయి అన్నమాట. సో అలా చెప్తుంది ఏంటంటే కాన్వెక్స్ కాన్కేవ్ లెన్స్ లో ఈ ఆబ్జెక్ట్ ఇమేజ్ అంటే ఈ బోర్డు మీద పడే ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ రెండు క్లియర్ గా ఎక్కువ బ్రైట్ గా కనపడతాయి అంట. మరి జోన్ ప్లేట్ లో ఏమని కనపడతాయి? కొంచెం బ్లర్ గా కనపడతాయి. అంటే ఇది కొంచెం బ్లర్ గా కనిపిస్తుంది అనమాట. ఉన్న డస్ట్ రే కొంచెం వేరియేషన్స్ ఉండి కనిపిస్తుంది ఇక్కడ స్క్రీన్ మీద. ఇది ఆబ్జెక్ట్ అన్నాను, ఇది మనకి స్క్రీన్ మీద ఫోకస్ అయ్యి ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఉన్నట్టుగా క్లియర్ గా కనిపిస్తే అది కాన్వెక్స్ లెన్స్ వల్ల. అలా కాకుండా కొంచెం బ్లర్నెస్ కనిపిస్తుంది జోన్ ప్లేట్స్ వల్ల. ఎందుకు జోన్ ప్లేట్ బ్లర్ గా రావాలి? బ్లర్ గా వస్తుందని చెప్తున్నాను. ఎందుకు బ్లర్ గా రావాలి? మీరు నెగిటివ్ తీసుకుంటున్నారా, ఆ ఇమేజ్ యొక్క పాజిటివ్ తీసుకుంటున్నారు? జోన్ ప్లేట్ లో ఖచ్చితంగా నెగిటివ్ కన్సిడరేషన్ తీసుకుంటారు. అందుకని ఖచ్చితంగా ఏమొస్తుంది మనకి కొంతవరకు ఆబ్జెక్ట్ ఇక్కడ ఫామ్ అయ్యి ఇమేజ్ ఏం ఫామ్
బ్లర్నెస్ వచ్చేస్తుంది. ఓకే, సో అది వేరియేషన్. నెక్స్ట్ కాన్వెక్స్ లెన్స్ ఫోకల్. కాన్వెక్స్ లెన్స్ కి ఫోకల్ లెన్స్ కి డిఫరెన్స్ అన్నమాట. ఇదేమో ఆబ్జెక్ట్ ఫోకల్ లెంత్ అమ్మా, ఇది ఇమేజ్. బి అంటే ఆబ్జెక్ట్ అన్న, ఆర్ అంటే ఏంటి మనకి ఇమేజ్ అన్నమాట. అంటే ఫోకల్ లెంత్ కి రిలేషన్ ఇలా ఉంటుంది, ఫోకల్ లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్ ది ఫోకల్ లెంత్ ఆఫ్ ఇమేజ్ అన్నమాట. అంటే దాంతో పోల్చుకుంటే తక్కువగా ఉంటుందని చెప్తున్నారు అంతే. దీంట్లో దానికి ఆపోజిట్, అంటే దాంతో పోల్చుకుంటే ఒక క్వాంటిటీ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. పెద్ద వేరియేషన్ అంటే మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఆబ్జెక్ట్ అని ఇది ఇమేజ్ అని, వాటి మధ్య లెస్ దెన్ ఉందంటే తక్కువ, అదే గ్రేటర్ దెన్ ఉందంటే ఎక్కువ. సో జోన్ ప్లేట్స్ లో అలా మెయింటైన్ అవుతూ ఉంటుందంట. ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే రీజన్, జోన్ ప్లేట్ లో జనరల్లీ ఇమేజ్ యొక్క అన్ని కాన్వెక్స్ లెన్స్ అన్నా కాన్కేవ్ లెన్స్ అన్నా మీరు ఇమేజ్ యొక్క పాజిటివ్ నే తీసుకుంటారు, కానీ జోన్ ప్లేట్ ఏం చేస్తారు, ఇమేజ్ యొక్క నెగిటివ్ తీస్తారు. అందువల్ల కొంచెం బ్లర్నెస్ అనేది తక్కువ. సో ఇదన్నమాట కాన్వెక్స్ లెన్స్ కి జోన్ ప్లేట్ కి మధ్య ఉన్న సిమిలారిటీస్ డిస్సిమిలారిటీస్. ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ చూసారమ్మా. ఆయన ఏం చేశాడంటే ఫ్రాన్హోఫర్ యాక్చువల్లీ సింగిల్ స్లిట్ మెథడ్ లో మనకి ఇమేజ్ కొంతవరకు బ్లర్నెస్ వచ్చిందంట. దాన్ని రిప్లేస్ చేయడం కోసం మనోడు డబుల్ స్లిట్ ని యూజ్ చేశాడు. అక్కడ కొంత ఇమేజ్ బ్లర్ వచ్చిందండి, ఆబ్జెక్ట్ ఇమేజ్ లా కరెక్ట్ కనిపించాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ఎల్ స్లిట్స్ కింద చేస్తాడు, మళ్ళీ దాన్ని గ్రేటింగ్ అని కూడా చెప్పాడు, అవునా. సో దాన్ని గ్రేటింగ్ అని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఫ్రాన్హోఫర్. ఎంత చెప్పినా సరే డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అదొక రకమైన డైఫ్రాక్షన్ ప్యాటర్న్. ఇప్పుడు ఏంటంటే వాటికి ఖచ్చితంగా లెన్స్ కావాలి. ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ కి ఖచ్చితంగా కాన్వెక్స్ లెన్స్ కాన్కేవ్ లెన్స్ ఏదో ఒక లెన్స్ కావాలి. ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్ అంటే కన్వర్జింగ్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ అంటే డైవర్జింగ్ లెన్స్, ఆ విషయం తెలిసిందే కదా. సో ఇప్పుడు ఏదైనా సరే ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ కి లెన్స్ కావాలి, కానీ ప్రతిసారి లెన్స్ ఉండాల్సిన అవసరం ఏంటి, ప్రతిసారి లెన్స్ ఉండాల్సిన అవసరం లేకుండా ఫ్రెనెల్ అనే సైంటిస్ట్ వేరే డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ని ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు ప్రతిసారి లెన్స్ దొరకవచ్చు దొరకకపోవచ్చు, కానీ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ జరగాలంటే ఖచ్చితంగా అక్కడ లెన్స్ ఉండాలి. కానీ మన ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ జరగాలంటే అక్కడ లెన్స్ ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక ఆబ్స్టికల్ ఉంటే చాలు, డైఫ్రాక్షన్ దాని అంతటా అదే జరిగిపోతుంది. సో ఆ విషయం వాటి మధ్య డిఫరెన్స్ ఏంటో ఒకసారి డిస్కస్ చేసుకొని, సో ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ మెథడ్ ని ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందో చూడాలన్నమాట. ఓకే, సో ఈ క్లాస్ లో ఆ విషయం చూద్దాం. సో ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ కి ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ కి డిఫరెన్స్, ఎట్ ద సేమ్ టైం ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది. ఫ్రెనెల్ లో ఎప్పుడు లెన్స్ వాడను, అది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తించవలసిన విషయం. ఫ్రాన్హోఫర్ కి లెన్స్ వాడతారు, ఫ్రెనెల్ కి లెన్స్ ఏం యూజ్ చేయరు. లెన్స్ కాకుండా ఆబ్స్టికల్ యూజ్ చేసి చేస్తారు అనమాట. బాగా రెండింటిలో కూడా డైఫ్రాక్షన్, బెండింగ్ ఆఫ్ లైట్ కామన్, బెండింగ్ ఆఫ్ లైట్ లేకుండా డైఫ్రాక్షన్ రాదమ్మా. బెండింగ్ ఆఫ్ లైట్ కామన్, కానీ దాన్ని స్టడీ చేయడం కోసం, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఇమేజ్ స్టడీ చేయడం కోసం మనం ఏం చేస్తున్నా సరే ఒకటినన్నా ఆబ్జెక్ట్ కి ఇమేజ్ స్టడీ చేయడమే, స్క్రీన్ మీద ఇమేజ్ స్టడీ చేద్దాం మనం ఎలాగా ఈక్వేషన్స్ యూజ్ చేసుకొని. అది ఇంటర్ఫియరెన్స్ అయితే మర్జింగ్ అని చెప్తాం, అదే క్రోమాటిక్ అబరేషన్స్ అంటే డిస్టర్బెన్స్ అని చెప్తాం, అది బాగానే ఉంది. డైఫ్రాక్షన్ అంటే బెండింగ్ అని చెప్తాం. ఆ తర్వాత పోలరైజేషన్ కూడా చెప్పాలి, అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ కి ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ కి వేరియేషన్ లో చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ కి ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ కి మధ్య వేరియేషన్స్ డిస్కస్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే సోర్స్ కి స్క్రీన్ కి మధ్య సమ్ ఫైనైట్ డిస్టెన్స్ మెయింటైన్ అవుతూ ఉండాలి అని చెప్తున్నారు, అది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సోర్స్ స్క్రీన్ అంటే దాని అర్థం ఏంటమ్మా, మీరు మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ ని ఫోకస్ చేస్తున్నారు. ఏదైనా సరే లైట్ ని ఫోకస్ చేస్తేనే ఈ ఆబ్జెక్ట్ మనకి స్క్రీన్ మీద ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది, అవునా. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మీరు మోనోక్రోమాటిక్ లైట్ ని లేదా ఏ లైట్ అయినా ఆబ్జెక్ట్ మీద పాస్ చేస్తేనే మనకి స్క్రీన్ మీద ఇమేజ్ ఫామ్ చేస్తాం. అయితే ఈ సోర్స్ కి అక్కడ స్క్రీన్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైట్ అనేది ఫోకస్ అవుతుంది, ఇది మనకి సోర్స్. ఓకే, ఈ సోర్స్ కి ఈ పక్కన ఉన్న స్క్రీన్ కి మధ్య ఫైనైట్ డిస్టెన్స్ మెయింటైన్ అవుతూ ఉంటుందంట. ఎక్కడ మనకి ఫ్రెనెల్ డైఫ్రాక్షన్. కాకపోతే ఈ వీటికి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది. ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ ఏంటంటే ఇంటర్నల్ డిస్టెన్స్, అక్కడ ఎక్కడో సోర్స్ ఉన్నా సరే ఇక్కడ స్క్రీన్ మీద ఇమేజ్ అనేది ఫామ్ చేయాలి. అది అలా స్టడీ చేస్తే అక్కడ మీకు ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ సమ్ ఫైనైట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సోర్స్ కి స్క్రీన్ కి మధ్యలో ఫైనైట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అది మనకి ఫ్రెనెల్ డైఫ్రాక్షన్. ఫ్రెనెల్ ఏంటంటే ఫైనైట్ డిస్టెన్స్ కి క్యాలిక్యులేషన్, మరి ఫ్రాన్హోఫర్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ కి కూడా మనకి క్యాలిక్యులేషన్ చేయొచ్చు అనమాట. అయితే మనం అబ్స్టికల్ ప్లేస్ చేస్తేనే కదా, ఇప్పుడు లైట్ రే అలా ఏ అబ్స్టికల్
సోర్స్ కి స్క్రీన్ కి మధ్య ఫైనైట్ డిస్టెన్స్ ఉంటే అది ఫ్రెనెల్ డైఫ్రాక్షన్, అదే ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఉంటే అది మనకి ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్, అదే తేడా. ఓకే, నెక్స్ట్ చూడండి. లెన్సెస్ ఏమీ అవసరం లేదు, లెన్సెస్ అసలు ఏమీ అవసరం లేదు. కాన్వెక్స్ లెన్స్ కానీ కాన్కేవ్ లెన్స్ కానీ అసలు ఏ రకమైన లెన్స్ని వాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ విషయం అలాగే ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ లో తెలుస్తుంది. సో సెకండ్ పాయింట్ ఏంటంటే రెండు కాన్వెక్స్ లెన్స్లు కావాలంట స్క్రీన్ మీద ఇమేజ్ ఎలా ఫామ్ చేస్తుందో చూడటం కోసం. ఒకటి సోర్స్ కి ఇన్సర్ట్ చేయడానికి. ఇప్పుడు లైట్ రేస్ ఇలా ఫోకస్ అయితే ఇది మనకు ఆబ్జెక్ట్ రా, ఇక్కడ ఒక లెన్స్ కావాలి. మళ్ళీ అబ్జర్వ్ చేయడానికి ఇక్కడ ఒక లెన్స్ కావాలి, మిడిల్ లో ఒక లెన్స్, అబ్జర్వ్ చేయడానికి స్క్రీన్ దగ్గర ఒక లెన్స్. అలా రెండు కాన్వెక్స్ లెన్స్లు కావాలంట, లేదంటే కాన్కేవ్ లెన్స్ కూడా ఏదైనా పర్వాలేదు. కాకపోతే 90% మనం ఈ సిలబస్ అంతా కాన్వెక్స్ లెన్స్ ఉంటే ఎందుకు తిరుగుతుంది అసలు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతిసారి నేను కాన్వెక్స్ లెన్స్ అని అదే డ్రా చేస్తాను. ఎందుకు? కాన్కేవ్ లెన్స్ కన్వర్జింగ్ లెన్సెస్ వాటి స్టడీ మనకి ఇబ్బంది, ఎందుకంటే ఇలా స్ప్లిట్ అయిపోతా వస్తాయి లైట్ రేస్. మరి దాన్ని ఏ పాయింట్ దగ్గర తీసుకొని మీరు స్టడీ చేయగలరు ఈక్వేషన్ పరంగా? అదే కాన్కేవ్ లెన్స్ అనుకో, కన్వర్జింగ్ లెన్స్ అన్ని కలిసి చక్కగా ఒక దగ్గరికి వచ్చేది, అంటే ఒక పాయింట్ దగ్గర మీట్ అయిపోతాయి. అప్పుడు మనకి స్టడీ చేయడం ఈజీ. అందుకోసం మాక్సిమం కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తాను 90%. చాలా మంది అడుగుతారు కాన్కేవ్ వాడకూడదు అని, అలా లేదు అసలు. కాన్కేవ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ కానీ మెజారిటీ కాన్వెక్స్ లెన్స్ అయితే క్యాలిక్యులేషన్ పరంగా ఈజీ. అందుకు సో సేమ్ క్యాలిక్యులేషన్ మళ్ళీ కాన్కేవ్ కి కూడా వాడేసుకోవచ్చు. అందుకు కాన్వెక్స్ క్యాలిక్యులేషన్స్ ఈజీ కోసం కాన్వెక్స్ తీసుకొని కాన్కేవ్ కూడా అప్లై చేస్తాం, అంతే, పెద్ద తేడా. నెక్స్ట్ వేవ్ ఫ్రంట్స్ ఉంటాయి కదా, ఈ వేవ్ ఫ్రంట్స్ గురించి లాస్ట్ లో ఆల్రెడీ చెప్పుకున్నాను. వేవ్ ఫ్రంట్స్, వేవ్ లెట్స్ డిఫరెన్స్ ఏంటో మనకి. ఇప్పుడు వేవ్స్ అంటే అవునా, ఈ పై పార్ట్ ఒక్కటే కన్సిడరేషన్ లో తీసుకుంటే మనకి వేవ్ ఫ్రంట్స్. సో ఈ వేవ్ లెట్స్ ఏంటంటే ఇలా ఇంకొక వేవ్ వస్తున్నప్పుడు ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ ఉంది కదా, ఇది మనకి వేవ్ లెట్స్. సో దీని వేరియేషన్ చాలా జాగ్రత్తగా గమనించాలి. సో ఇంటర్సెక్షన్ పార్ట్స్ వేవ్ లెట్స్, ఈ అప్పర్ పార్ట్స్ ఉన్నాయి కదా మనకి వేవ్ ఫ్రంట్స్. సో ఈ వేవ్ ఫ్రంట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ లో వస్తాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ లో ఫామ్ అవుతాయి. కొన్నిసార్లు స్పెరికల్ షేప్ ఫామ్ అవుతుంది, కొన్నిసార్లు సిలిండ్రికల్ షేప్ ఫామ్ అవుతుంది. అంటే ఎలా ఫామ్ అవుతుంది అనుకుంటున్నారు? దాని అర్థం జాగ్రత్తగా చూడండి. స్పెరికల్ షేప్ అంటే ఈ షేప్ లో ఫామ్ అవుతాయి యాసిడిస్ గా, సిలిండ్రికల్ షేప్ అంటే ఈ షేప్ లో ఫామ్ అవుతాయి కదా, సిలిండ్రికల్ షేప్ అంటే ఈ షేప్. సో స్పెరికల్ షేప్ అంటే ఈ షేప్, సిలిండ్రికల్ షేప్ అంటే ఈ షేప్. మరి ప్లానార్ వేవ్ ఫ్రంట్స్ అని అంటాడు కదా, మరి దీని అర్థం ఏంటి? ప్లానార్ వేవ్ ఫ్రంట్స్ అంటే ఇలా తీసుకోవాలి. సో ప్లానార్ వేవ్ ఫ్రంట్స్ అంటాడు ఈ కేసులో, అబ్జర్వ్ చేశారు. సో ప్లానార్ వేవ్ ఫ్రంట్స్ అంటే ఇవన్నమాట. సో ప్లానార్ వేవ్ ఫ్రంట్స్ అంటే ఇవి, స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ అంటే ఇవి, అదే సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్స్ అంటే ఇవన్నమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ ని ఫాలో అవుతూ ఉంటాయి. అయితే ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ లో మనం స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ ని, సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్స్ ని స్టడీ చేస్తాం. మరి ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ లో ఎవరిని స్టడీ చేస్తాం? ఖచ్చితంగా ప్లానార్ వేవ్ ఫ్రంట్స్ ని స్టడీ చేస్తాం అన్నమాట. మీరు డ్రా చేసుకున్నారు కదా, ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ మాక్సిమం అవునా, మినిమం, మళ్ళీ మాక్సిమం, మళ్ళీ మినిమం, ఇలా డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఫాలో అవుతాం అని చెప్పుకున్నావా? అది ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ అయినా ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ అయినా ఇదే డైఫ్రాక్షన్. కాకపోతే పైన వేవ్ ఫ్రంట్స్ ఉన్నాయి చూసారా, వాటి గురించి మాట్లాడుతున్నాడు. ఇవి ఈ వేవ్ ఫ్రంట్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇవి ఆ వేవ్ ఫ్రంట్స్ గురించి డిస్కస్ చేస్తాడు. అంటే ఒక్కొక్క డైఫ్రాక్షన్ లో ఒక్కొక్క షేప్ ఉంటుంది అనమాట అప్పర్ పార్ట్స్ లో. అవి అదే ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ లో అయితే మనకి స్పెరికల్, సిలిండ్రికల్ ఫామ్ అవుతాయి. అదే ఇక్కడ మనకి ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ లో అయితే ప్లానార్ వేవ్ ఫ్రంట్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. షేప్ డిఫరెన్స్ వస్తుందని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. డైరెక్షన్ ఉంటుంది కదా, డైరెక్షన్ అంటే ఏంటి? ఈ వేవ్స్ యొక్క డైరెక్షన్. ఇది మనకి ప్రిన్సిపల్ మాక్సిమం, తర్వాత మినిమం, మళ్ళీ మాక్సిమమ్స్ అలా ఫామ్ అవుతాయి కదా డైఫ్రాక్షన్ ప్యాటర్న్. దాని డైరెక్షన్ ఏంటంటే ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ లో ప్రాపగేషన్ ఆఫ్ లైట్ ని యూజ్ చేసుకునే స్టడీ చేస్తాం. ప్రాపగేషన్ ఆఫ్ లైట్ డైరెక్షన్ ని యూజ్ చేసుకునే స్టడీ చేస్తాం. కానీ ఇదేంటంటే మనకి ఏ డైరెక్షన్ లోనైనా స్టడీ చేసేయచ్చు. ఎందుకు ఏ డైరెక్షన్ లోనైనా స్టడీ చేయాలి? ఎందుకంటే కాన్వెక్స్ లెన్స్ కి కాన్కేవ్ లెన్స్ కి పర్టికులర్ డైరెక్షన్ అంటూ ఏం మెన్షన్ చేయము. కానీ అలా కాదు, ఇవి మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఫస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ ఇంటర్లింక్డ్. ఎందుకో తెలుసా? ఇది మనకి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఉంది, ఎక్కడ డిస్టెన్స్ లో చెప్పలేము. అలాంటి డైరెక్షన్ లో ఏం చెప్తాం మనం? చెప్పలేము. ఇది మనకి ఫైనైట్ డిస్టెన్స్ లో స్టడీ చేద్దాం కాబట్టి దీని డైరెక్షన్ కూడా చెప్పొచ్చు. ఏ డైరెక్షన్ లో స్టడీ చేయాలంట? లైట్ ఏ డైరెక్షన్ లో ప్రాపగేట్ అయితే ఆ డైరెక్షన్. జనరల్లీ మూవ్ అవడానికి డైరెక్షన్ కి చిన్న వేరియేషన్ ఉందమ్మా. ఏంటది దాని వేరియేషన్?
మీరు అలా క్వశ్చన్ చేసుకుంటూ వస్తూ ఉంటాయి. డైరెక్ట్ ప్రాపగేషన్ అంటే దాని అర్థం ఏంటి? ఒక పర్టికులర్ డైరెక్షన్ లో పర్టికులర్ వెలాసిటీతో పర్టికులర్ యాక్సిలరేషన్ తో అంటే సమ్ ఫైనైట్ వాల్యూస్ తో వెలాసిటీస్ తో యాక్సిలరేషన్ తో సమ్ పర్టికులర్ డైరెక్షన్ ని మెయింటైన్ చేస్తూ యాక్సిలరేషన్ ఉంటుంది, వెలాసిటీ ఉంటుంది, ఫేజ్ యాంగిల్ మెయింటైన్ అవుతుంది. సో ఫైనైట్ వాల్యూస్ తో ఒక పర్టికులర్ డైరెక్షన్ లో వెళ్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ ప్రాపగేషన్ కంటే మోషన్ అంటే జస్ట్ ఎలా పడితే అలా వెళ్ళిపోవచ్చు. అంటే పర్టికులర్ వెలాసిటీ ఉండక్కర్లేదు, యాక్సిలరేషన్ ఉండక్కర్లేదు, వేవ్ వెలాసిటీ మెయింటైన్ అక్కర్లేదు, అట్ ద సేమ్ టైం వేవ్ లెంగ్త్ కూడా చెప్పక్కర్లేదు, ఎనీ డైరెక్షన్ అంటే. కానీ ప్రాపగేషన్ అంటే ఏంటి? పర్టికులర్ డైరెక్షన్ చెప్పాలి, అట్ ద సేమ్ టైం వాటికి యాక్సిలరేషన్ ఉంటుంది, పర్టికులర్ వెలాసిటీలు ఉంటాయి, నెక్స్ట్ వేవ్ లెంగ్త్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి, అట్ ద సేమ్ టైం పాజిటివ్ డైరెక్షన్ నెగిటివ్ డైరెక్షన్ కూడా చెప్పగలదు. అందుకు ప్రాపగేషన్ అని అంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, ప్రతిసారి ఒక పర్టికులర్ వేవ్ అంటే ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అని చదువుతారు కదా. ట్రాన్స్వర్స్ వేవ్స్ ఎప్పుడు కూడా పర్టికులర్ డైరెక్షన్ ని మెయింటైన్ అవుతూ ఉంటాయి. లైట్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ కదా, అందుకు ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అని చెప్తారు. మోషన్ ఆఫ్ లైట్ అని ఎక్కడా చెప్పరు. మోషన్ ఆఫ్ లైట్ అని మాక్సిమం ఎక్కడో 10% మాత్రమే చెప్తారేమో. మిగతాదంతా కూడా ఏమో చెప్తారు? ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అనే మాత్రమే చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? పర్టికులర్ యూనిఫామ్ వెలాసిటీస్ తో ఫేజ్ యాంగిల్స్ తో యాక్సిలరేషన్ తో పర్టికులర్ డైరెక్షన్ తో మోషన్ లో ఉంటాయి కాబట్టి మనం ఎలా చెప్పొచ్చు? మనం ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అని చెప్తాం. అది వేరియేషన్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఫస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ ఇంటర్లింక్ ట్రాన్స్మిషన్ కూడా అర్థమైంది కదా. సో ఫైనైట్ డిస్టెన్స్ కాబట్టి ఒక డైరెక్షన్ లో ప్రాపగేషన్ అవుతుందని చెప్తున్నారు, లైట్ యొక్క డైరెక్షన్. ఇది మనకి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ కదా, అంటే ఎలా కావాలంటే అలా వెళ్ళిపోవచ్చు, ఏ డైరెక్షన్ లోనైనా మనకి మోషన్ లో ఉండొచ్చు అన్నమాట. అది ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ కి ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ కి మధ్య వేరియేషన్స్. ఇప్పుడు మీరు ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ ని చదువుకోవాలి అంటే ఎటువంటి రకమైన లెన్స్ ని యూజ్ చేసుకోకుండా ఒకే ఒక అబ్స్ట్రికల్ తో మనం వేవ్ ఫ్రంట్స్ ని చెప్పారు. కానీ వేవ్ ఫ్రంట్ షేప్ ఎలా ఉంటుంది అంటున్నాడు? సిలిండ్రికల్ షేప్ కానీ స్పెరికల్ షేప్. సో స్పెరికల్ షేప్ అయినా సరే, సిలిండ్రికల్ షేప్ అయినా సరే, ప్లానర్ షేప్ అయినా సరే. సో ప్లానర్ షేప్ అయితే మనకి ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ లో స్టడీ చేస్తాం. ఏదైనా సరే బెండింగ్ ఆఫ్ లైట్ రేస్ అన్నది అదే పెద్ద డిఫరెన్స్ ఏంటి. ఓకే, సో ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ గురించి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం ఎక్స్పెరిమెంటల్ పరంగా. సో సోర్స్ యూజ్ చేసుకోవడం, ఫైనైట్ డిస్టెన్స్ ప్లేస్ చేసుకొని, సో అలా అవన్నీ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం.